హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే ఉడతల గురించి. ఈ కోతుల గురించి, ఈ కోతులు మొక్కజొన్న తెంపుతున్నాయి, మొత్తం ధ్వంసం చేస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్ పెట్టిన దాని గురించి వీడియో చేశాను కదా, దాని ధర గురించి కూడా చేశాను. చాలామంది చూశారు, చాలామంది సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఏంటంటే ఇప్పుడు కోతుల గురించి నేనైతే సోలార్ ఫెన్సింగ్ అయితే పెట్టిన తాత్కాలికంగా ఒక సన్న వైర్ తెచ్చి. ఇప్పుడు ఏంటంటే ఉడతలు ఏం చేస్తున్నాయంటే అవిగో ఇక్కడ చూడండి, ఇక చూస్తున్నారు కదా, ఉడత తెంపకుండా అలా పై పొట్టు తీసేసి ఇగో గింజలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి. ఇగో ఇలా ఉడతలు సరే ఒకటో రెండో చేస్తున్నాయి. ఇగో ఇగో తిని మొత్తం ఆడ చెట్టుని కింద పడేసి అవి ఇగో ఇట్లా మంచిగా ఫ్రెష్గా ఒక గింజ కూడా మనమైనా ఒకటో రెండో వదిలేస్తాం, కానీ అవి మాత్రం అసలు వదలకుండా మొత్తం తింటున్నాయి. ఇక చూస్తున్నారు కదా, చెట్టు కట్నే ఉంటుంది, అవి చేస్తాయి. పొట్టు తీసేసి గింజలు ఆడికారు అట్లా చెట్లు కనబడుతున్నాయి కదా, అవి పడేసి అట్లా తింటున్నాయి. అయితే ఇట్లా జరుగుతుంది. మరి పక్కన రైతులు ఏమంటున్నారంటే కోతుల నుంచి కాపాడుకోవడానికి మాత్రం సోలార్ పెట్టేసినావు, తర్వాత ఏంది మరి ఏదో ఒకటి పోతున్నాయి అంటే అన్నీ మనకే అవుతాయా, కొన్ని వాటికి కూడా ఉండాలి కదా అని నేనని చెప్పిన. అయితే వాళ్ళు ఏమంటారు, దానికి మందులు పెట్టు, గుళికలు పెట్టి చంపే అది అంటే లేదు అసలు వాటిని చంపొద్దు. ఎందుకంటే ఉడతలు చేస్తున్న సహాయం చాలామందికి తెలుసో తెలియదో, కానీ ఉడతల వల్ల చాలా ప్రకృతి పెరగడానికి, అడవులు పెరగడానికి ముఖ్య కారణం ఉడతలు. అవి ఒక 4 కంకులు 10 కంకులు తింటే మనకు అయ్యే నష్టం లేదు, కానీ అవి చేసే మేలు ముందు మన జరిగే నష్టం చాలా తక్కువ. ఎందుకంటారా, అవి ఆహారం కోసం ప్రతి ఒక్క పండ్లై ప్రతి ఒక్క చెట్టు గింజలు తీసుకుపోయి భూమిలో దాచిపెడతాయి. అలా దాచిపెట్టి తర్వాత అవి మర్చిపోతాయి. వర్షాకాలంలో వాన పడ్డప్పుడు అవి చెట్లు మొలిచి పెరిగి ఇలా ప్రకృతి పెరగడం, అడవి పెరగడం అలాంటివి జరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర ఉడతలది. కాబట్టి వాటిని మనం అసలు చంపొద్దు, ఎందుకంటే దాని మేలు మనం ఈ జన్మలో మర్చిపోలేము. అందుకనే ఎవరైనా సరే ఇట్లా ఉడతలు ఏమైనా చేస్తున్నాయంటే సరే, వాటికి మనం ఇంకో మార్గం నేను చెప్పేస్తాను. అంతేగాని మందు పెట్టి గులకలు పెట్టి చంపడం లాంటివి చేయకండి. ఎందుకంటే అవి మీరు చూడండి, చెరువు కట్టల మీద కానీ వరాలెమ్మటి కానీ ఎక్కడైనా బోర్డు మీద ఒక చెట్టు ఉందనుకోండి, అక్కడ లేని కాలి వర్షం పడ్డప్పుడు అక్కడక్కడ దాని చుట్టుపక్కల చెట్లు మూలవడంటే దాన్ని రాలిపోయి అసలు అక్కడ ఎట్లా వచ్చింది ఆ చెట్టు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంటే అవి గింజలు తెచ్చి ఉడతలు దాస్తాయి, అవి వాటి కోసం దాచుకుంటాయి, కానీ మర్చిపోతాయి. దానివల్ల వర్షాకాలంలో చెట్టు మొలుతాయి. అయితే నేనేం చేసినంటే దాని నుంచి వాడు చూస్తున్నారు కదా, అట్లా బీర్ సీసాకు ఒకటి నట్టు కట్టి దానికి ఒక తాళ్ళు కట్టి కింద ఒక ఫ్లెక్సీ అట్ట కట్టి అలా బెదురు అన్నట్టు అవి అలా గాలికి కదలడం వల్ల ఆ టన్ అని సౌండ్ రావడం వల్ల అవి ఉడతలు అనేది దగ్గర లేకుండా పారిపోతున్నాయి. నేను మాత్రం ఆ ప్లాన్ అయితే చేశాను, వర్కౌట్ అయింది. ఎవరైనా సరే మీరు కూడా ఉడతల వల్ల ప్రాబ్లం ఉంటే అలాంటి పని చేయండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని వాటి మందు పెట్టి చెప్పకండి. ఎందుకంటే మనం భూమి మీద మనకెంత హక్కు ఉందో ఈ భూమి మీద బ్రతికే హక్కు ప్రతి ఒక్కదానికి ఉన్నది. అయితే దానివల్ల మనకు అసలు మార్గం లేని సమస్య అయితే మనం ఏదో ఆలోచించాలి, కానీ మనకి ఏదో ఒక మార్గం ఉంది కాబట్టి మనం ఉడతల్ని మాత్రం కాపాడాలి. అలాగే దేవుళ్ళు సినిమాలో కూడా మనం చూసినాం కదా, ఉడతల గురించి కొంచెం ఉంటుంది కదా, సీతమ్మకు ఇష్టమైందని పురాణాల్లో కూడా కొన్ని వినంగా నేను విన్నాను. సరే ఏదో ఒకటి ఏదైనా సరే మనం ఉడతలు మాత్రం కాపాడాలి. అది చేస్తున్న మేలు మాత్రం మనం మర్చిపోలేనిది. ఓకేనా? నేను చేస్తున్న ఈ వీడియోలు మొట్టమొదటిసారిగా చేస్తున్నాను కాబట్టి ఏమైనా పొరపాట్లు ఉంటే మాత్రం ఎవరు ఏమనుకోకండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.